అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించటానికి అమ్మ మాటకు స్వాగతం. మనం ఎన్నో చీరలు కొనుక్కుంటూ ఉంటాం, రకరకాల జాకెట్లు కుట్టించుకుంటాం, వాటికి వర్క్స్ చేయించుకుంటాము, రకరకాల డ్రెస్సులు వేసుకుంటూ ఉంటాము. చీరలకైతే ఇక చెప్పక్కర్లేదు, ఫాల్సు, పీకో, పెట్టికోట్లు కొనుక్కోవటం, ఇట్లా డ్రెస్ అంతా కూడా పర్ఫెక్ట్గా మనం సెట్ చేసుకుంటాము. కానీ ఎంతో ఇష్టపడి కొనుక్కున్న చీరల్ని కట్టుకున్నప్పుడు మనకి అంత సాటిస్ఫాక్షన్గా అనిపించదు. దానికి కారణం ఏంటంటే ఇన్నర్స్ సరిగా లేకపోయినా సరే మన డ్రెస్సింగ్ సరిగా మనకి సంతృప్తికరంగా ఉండదండి. ఇప్పుడు బ్లౌజులు కూడా రకరకాలవి వస్తున్నాయి. పూర్వం అంటే షేప్ కట్ తోటి బ్లౌజులు వచ్చేయండి, ఇన్నర్స్ వేసుకునే అవసరం అక్కర్లేదు అన్నట్లు ఉండేవి. ఇప్పుడు అలా కాదండి, అన్ని ప్రిన్సెస్ కట్ అని వస్తున్నాయి బ్లౌజులు. ఇప్పుడు ట్రెండింగ్ అదే నడుస్తోంది. అంటే అవి ఏ పర్సనాలిటీ ఉన్న వాళ్ళకైనా సూట్ అయిపోతాయి. అలా అటువంటి ప్రిన్సెస్ కట్ బ్లౌజెస్ వేసుకున్నప్పుడైనా సరే ఇన్నర్స్ కరెక్ట్గా లేకపోతే డ్రెస్సింగ్ సరిగా ఉండదన్నమాట అండి. ఇన్నర్స్ మీన్స్ మనం లోన వేసుకునే బ్రాలు అనమాట. ఏమంటే రోడ్డు మీద బోల్డ్ అనేవి దొరుకుతూ ఉంటాయి, చవకగా ఉంటాయి, 100 రూపాయలకి కూడా ఒకటి వచ్చేసేస్తూ ఉంటుంది. అవి కొనుక్కుని వేసేసుకోవచ్చు కదా అని ఎవరన్నా అనుకోవచ్చు. మనం లోన వేసుకునే ఇన్నర్స్ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఏవి పడితే అవి కొనుక్కుని ఏవి పడితే అవి వేసుకున్నాం అనుకోండి, అవి తయారు చేసేటప్పుడు వాటిల్లో వేసే వైర్ అనేది వేస్తారనమాట, లేదా ఎలాస్టిక్ మనకి ఇక్కడ గట్టిగా టైట్గా పట్టేసేలాగా, ఇక్కడ బెల్టులు పట్టేసేలాగా ఇట్లా ఉంటాయి. అందుకని ఇన్నర్స్ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. అసలు అంతెందుకండి, ఇప్పుడు ఒక సర్వే ప్రకారం ఇన్నర్స్ పర్ఫెక్ట్గా వేసుకోకపోతే మనకి కొంచెం డిసీజెస్ ఆడవాళ్ళకి వచ్చే అవకాశం కూడా ఉందని ఒక సర్వే తెలియజేస్తోంది. ఎందుకండి, జాగ్రత్తగా మంచియే వేసుకుంటే సరిపోతుంది కదా. ఎందుకంటే చీరలన్నీ కొనుక్కో అక్కర్లేదు, అవి బ్రాలు చీరలు ఎన్ని కొనుక్కుంటే అన్ని బ్రాలు కొనుక్కోం కదండి, బ్లౌజులు ఎన్ని కుట్టించుకుంటే అన్ని బ్రాలు కొనుక్కోం కదండి. కొనుక్కునేవన్నీ కూడా పర్ఫెక్ట్గా బ్రాండెడ్ కొనుక్కోవాలండి. అంటే మన పర్సనాలిటీకి తగినవి. ఏమంటే షాపుకి వెళ్ళి మన పర్సనాలిటీకి తగినవి అంటే మనం సాధారణంగా ఇక్కడ కొలత తీసుకుంటాం కదా, 40 అనుకోండి, 40లో మనం వెళ్ళి బ్రా తీసుకుంటాం షాప్కి వెళ్ళి. కానీ కప్స్ సైజు వచ్చేసరికి 40 బాడీ ఉన్న వాళ్ళకి కప్స్ సైజు, చెస్ట్ సైజు వచ్చి ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు. మనం 40 సైజులో షాప్కి వెళ్ళి ఏదో సిగ్గుగా వెళ్ళి ఒక 40 సైజు బ్రా ఒకటి తెచ్చుకుని వేసుకుంటే మనకి అది సూట్ అవ్వదన్నమాట. ఈ ప్రాబ్లం అంతా లేకుండా మనకి షయ్యే వేలో అయితే బ్రాండెడ్వి అండి, చాలా మంచి క్వాలిటీ తోటి ఉంటాయి. అలానే రకరకాల బ్రాలు ఉంటాయి. ఇదేంటండి బ్రాల్లో కూడా రకరకాలు ఉంటాయి అంటే ఉంటాయండి. అలానే ఇప్పుడు వచ్చే రెడీమేడ్ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్కి కంపల్సరీ ప్యాడెడ్ బ్రా వేసుకోవాలండి. కొన్ని బ్లౌజులకి అయితే అందులోనే ప్యాడెడ్స్ పెట్టేసి వస్తాయి, కానీ అవి మనకంత కంఫర్టబుల్గా ఉండవు. మేమైతే రెడీమేడ్ బ్లౌజులు తీసుకున్న ఆ ప్యాడ్స్ తీసి అవతల పడేస్తాం అనమాట అండి, కట్ చేసి పడేస్తాము. మనకి షయ్యే వేలో ఏంటంటే మనకి బాడీ సైజ్ ఎలా, చెస్ట్ సైజ్ ఎలా, షోల్డర్ సైజు, ఇవి ఎంత సైజు కావాలి ఇవన్నీ కూడా మనకి కొలతలు ఉంటాయి. ఒక షీట్ ఉంటుందన్నమాట అండి, చార్ట్ ఉంటుందన్నమాట, సైజ్ చార్ట్ ఉంటుంది. ఆ చార్ట్లో చూసుకుని మనం ఒకసారి టేప్తో మన బాడీని కొలుచుకుని ఆ చార్ట్లో చూసుకుని కావాల్సినవి సెలెక్ట్ చేసుకోవచ్చు. అలానే బ్రాల్లో కూడా రకాలు. ఈ బ్రాలు ముఖ్యంగా ఛాతీ ఎక్కువ ఉన్నవాళ్ళు ప్యాడెడ్ జోలికి వెళ్ళకూడదండి. ప్యాడెడ్ వేసుకుంటే ఇంకా మరీ హెవీగా కనిపిస్తుంది. మామూలు ఈ బ్రాల్లో కూడా ఇట్లా డిజైనర్వి ఇవన్నీ కూడా ఉంటాయి. ఇది చూడండి, ఇది ఒక డిజైనర్ది. ఇప్పుడు ఇది ఉందనుకోండి, కప్స్ మాత్రమే పెద్దగా ఉంటాయి అన్నమాట. అంటే మొత్తం అంతా కవర్ అయ్యే విధంగా, ఛాతీ అంతా కవర్ అయ్యే విధంగా ఉంటాయి ఇవి. అట్లానే ఈ సైడును కూడా ఇట్లా ఒక ఎలాస్టిక్ వచ్చి అంటే మరీ హెవీగా కనపడకుండా సన్నగా కనపడటానికి ఉపయోగపడతాయి అన్నమాట ఇవి. ఇలాగా ఇందులో ఇలా రకరకాల బ్రాలు ఉంటాయి అన్నమాట అండి. అసలు ఇన్ని ఉంటాయి అని కూడా మనకి ఎలా తెలుస్తుంది? అందుకనే సైజ్ చార్ట్ ఒకసారి చూస్తే సైజు చూడొచ్చు, సెలెక్ట్ చేసుకోవచ్చు. అట్లానే ఇవి కూడా మనకి కావాల్సిన మోడల్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా చూసారా, డబల్ లేయర్ తోటి ఉన్నది. ఇది 2 అనమాట, ఇదిగోండి 2 పొరలుగా ఉంటుంది. దానివల్ల ఏంటంటే మనకి చక్కగా పాడవకుండా ఉంటాయి, వేసుకున్న ఫ్రీగా ఉంటుందన్నమాట. ఇది ఒక మోడలు. ఛాతీ తక్కువ ఉన్నవాళ్ళు ఇట్లా ప్యాడెడ్ బ్రాల్ని మనం ప్రిఫర్ చేయొచ్చు అనమాట అండి. ఇవి కూడా
టీ షర్ట్లు కానీ పంజాబీ డ్రెస్సులు కానీ వేసుకున్నప్పుడు ఇక్కడ గీత కానీ ఇక్కడ కుట్టు అటువంటివి ఉంటే మనకి చికాగ్గా కనిపిస్తూ ఉంటుంది కదా, అలాంటివి ఏమీ లేకుండా ఇటువంటివి సెలెక్ట్ చేసుకుంటే మనకి నీట్గా ఉంటుంది. అలానే ఇప్పుడు కొంచెం బాగా డీప్ నెక్కులు అవి వేసుకున్నప్పుడు బ్రా స్ట్రాప్ వెనక మనకు కనిపిస్తూ ఉంటుంది కదా, ఇది ఇలా ఉంటుంది అనమాట. ట్రాన్స్పరెంట్గా ఉంటుంది బ్యాక్ సైడ్. ఇది వేసుకోవటం వల్ల అసలు వెనక ఈ ఎలాస్టిక్ కానీ ఏమీ కనపడదు అనమాట. ఇదిగో వెనక్కి ఇలా వస్తుంది అనమాట అండి. ఇదిగో వెనక సైడ్ అంతా ఇలా వచ్చేస్తుంది అనమాట ఈ మోడల్. ఇక ఇవైతే స్పోర్ట్స్ బ్రాలండి. ఇవి జిమ్కి కానీ వాకింగ్కి లేదా వర్కౌట్లు చేసేవాళ్ళు కంపల్సరీ మంచి బ్రాని యూజ్ చేసి వర్కౌట్లకి వెళ్ళటం కానీ జిమ్కి వెళ్ళటం కానీ లేదా జాగింగ్ చేయటం కానీ చేయాలన్నమాట. ఇదిగోండి ఇవి చాలా మెత్తని సాఫ్ట్ క్లాత్ తోటి ఉంటాయి అన్నమాట, ఇట్లా సాగే గుణంతో. అలానే వీటిల్లో ప్యాడ్స్ కూడా ఉంటాయి. ప్యాడ్స్ మనకి ఒకవేళ వద్దు అనుకుంటే రిమూవ్ చేసేసుకోవచ్చు, తీసేసుకోవచ్చు. ఇదిగో ఇలా చూడండి, ఇక్కడి నుంచి వచ్చేస్తాయి అన్నమాట ప్యాడ్స్ తీసేస్తే లోన ప్యాడ్స్ ఎంత క్వాలిటీగా ఉన్నాయో చూడండి. ప్యాడ్స్ కూడా ఇదిగోండి ఎయిర్ సర్క్యులేషన్కి ఉపయోగపడతాయి అన్నమాట. ఇవి అనమాట అండి ప్యాడ్స్. మీకు క్లియర్గా చూపించడం కోసం ఒకసారి బయటికి తీసాను అనమాట. కావాలంటే యూజ్ చేయొచ్చు, లేదు అంటే వీటిల్ని రిమూవ్ చేసి కూడా మనం ఈ బ్రాలు వాడచ్చు అనమాట. ఇవన్నీ మెత్తని శాటిన్ లాంటి క్లాత్ అనమాట. ఇవి స్పోర్ట్స్ బ్రాలు. ఇలా ఇటువంటివన్నీ కూడా మనకి షయ్యవేలో దొరుకుతాయి అన్నమాట అండి. మనకి ఏవి సూట్ అవుతాయి, డ్రెస్సులకి ఏం సూట్ అవుతాయి, టీ షర్ట్ల కింద ఏం సూట్ అవుతాయి, పంజాబీ డ్రెస్సులు వేసుకుంటే ఎటువంటి వేసుకోవాలి, బ్లౌజులు ప్రిన్సెస్ కట్ బ్లౌజెస్ వేసుకున్నప్పుడు ఎటువంటి బ్లౌజులు వేసుకోవాలి అనేది మనకు ఒక ఐడియా ఉంటుంది. అలానే ఈ సైజ్ చార్ట్ని కూడా చూసుకుని అందులో మనకు కావాల్సినవి సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట అండి. మనం కొనే ప్రతి 1500 మీద ఇట్లా 2 ప్యాంటీసు ఫ్రీగా వస్తాయి అన్నమాట అండి. ఈ ఆఫర్ నడుస్తుంది. ఇదే కాకుండా షయ్యవేలో రకరకాల ఆఫర్లు నడుస్తూనే ఉంటాయండి ఎప్పుడూను. ఈ బ్రాలన్నీ కూడా 199 నుంచే స్టార్ట్ అవుతాయి అనమాట. ఇప్పుడైతే మంచి ఆఫర్లు కూడా నడుస్తున్నాయి. బై 3 ఫర్ 899, బై 3 ఫర్ 599, బై 2 ఫర్ 1049 అంటే స్పోర్ట్స్ అనమాట అండి. ఇలాగా ఎప్పుడు ఆఫర్లు నడుస్తూ ఉన్నాయి. ఇప్పుడైతే మంచి ఆఫర్ నడుస్తుంది కాబట్టి ఆర్డర్ పెట్టుకోండి. షయ్యవే బ్రాండ్వి మంచి క్వాలిటీ తోటి అట్లానే మంచి హెల్తీగా ఉండేలాగా ఈ బ్రాసరీస్ అన్నీ ఉంటాయి కాబట్టి శారీస్ కొనుక్కున్నానే కొనుక్కోం కదా, మంచివి కొనుక్కునే 1-2 అయినా సరే మంచి బ్రాండ్వి చక్కగా మనకి సూట్ అయ్యేవి కొనుక్కోవాలండి. జాగింగ్ చేసేటప్పుడు లేదా మనం జిమ్ చేసేటప్పుడు కరెక్ట్వి వేసుకోలేదనుకోండి, ఆ నర్వ్స్ కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది. జస్ట్ శాగీలాగా అయిపోయే అవకాశం ఉంటుంది. అన్నిటికీ మించండి చూడటానికి సభ్యతగా ఉండదండి. ఒకటే ఒక మాట అంతే. ఇప్పుడు మనం పర్ఫెక్ట్ ఇన్నర్స్ వేసుకోకుండా జాగింగ్ చేస్తున్నాం అనుకోండి, చూడటానికి ఏమన్నా సభ్యతగా ఉంటుందండి? ఉండదు కదా. అలా అన్నమాట. ఇప్పుడు జిమ్ జాయిన్ అవుతాము. జిమ్కి వెళ్ళినప్పుడు మామూలు వేసుకుని వెళ్తే అక్కడ సూట్ అవ్వదు. అందువల్ల ఇటువంటి జాగ్రత్తలు కూడా మనం తీసుకోవాలి. కొన్ని పర్సనల్ మ్యాటర్స్ అంటే మన బాడీకి సంబంధించినవి, మన డ్రెస్సింగ్కి సంబంధించినవి అవి వేరే వాళ్ళతో షేర్ చేసుకోలేం కదండి. కనీసం మన సొంత అప్ప చెల్లెళ్ళు కానీ అమ్మ వాళ్ళతో అత్త వాళ్ళతో కూడా షేర్ చేసుకోలేము. మనకే అవగాహన ఉండాలండి. అంటే మన బాడీ ఏ సైజులో ఉన్నది అనేది కూడా మనకు తెలిసి ఉండాలండి. ఇప్పుడు నా బాడీ సైజ్ ఎంత అని చెప్పి ఎదుటి వాళ్ళని అడిగామనుకోండి, ఎంత హాస్యాస్పదంగా ఉంటుంది. అంటే మన బాడీ పట్ల మనకి ఖచ్చితంగా అవగాహన ఉండాలండి. అలానే మనం వేసుకునే ఇన్నర్స్ కూడా ఏ సైజు అన్నది అవగాహన ఉండాలి. అంటే సైజ్ అంటే చెప్పాను కదండి, ఓకే 40 ఉత్తినే కళ్ళు మూసుకుని 40 అని తీసేసుకోవటం కాకుండా చెస్ట్ సైజ్ ఎంత, బాడీ సైజ్ ఎంత, ఎటువంటివి కావాలి, వీటన్నిటికీ మించి సీమ్లెస్ అంటే ఒక వైర్ ఉంటుందన్నమాట అండి. సాధారణంగా బ్రాలన్నిటికీ కూడా ఇక్కడ ఒక సన్న వైర్ నేస్తారనమాట. దానివల్ల గట్టిగా పట్టేసినట్లు ఉండి మనకు కొంచెం హార్ట్ ప్రాబ్లమ్స్ ఇటువంటివి కూడా వచ్చే ప్రమాదం ఉన్నది. కాబట్టి ఆ వైర్ని అవాయిడ్ చేసిన బ్రాలే తీసుకోవాలండి. షయ్యవే బ్రాండ్లో మీకు నెంబర్ 1 క్వాలిటీ తోటి హెల్త్కి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండేటువంటి బ్రాలు మాత్రమే మనకి అందచేస్తారండి. మోడల్ అంటారా మీ ఇష్టం. ఏ బట్టలకి ఏ ఇన్నర్స్ వేసుకోవాలి అనేది కూడా తెలిసి ఉండాలండి. అనే మన ఆడవాళ్ళందరికీ ఉండే మరొక ప్రాబ్లం ఏంటంటే పీరియడ్స్. ఎవ్రీ మంత్ ఎదుర్కొనే పీరియడ్స్. అది ఒక డేట్కి వస్తాయని అందరికీ తెలుసండి,
కానీ ఆ డేటు ముందు రావచ్చు, వెనక్కి రావచ్చు. ఆ టైంకి ఎక్కడికన్నా వెళ్ళాలన్నా మనం చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం, భయపడిపోతూ ఉంటాం. మనకి షైవేలో పీరియడ్ ప్యాంటీస్ కూడా ఉంటాయి అన్నమాట అండి. అంటే ఇన్ కేసు మనకి తెలియకుండానే ఎప్పుడన్నా పీరియడ్స్ వచ్చేసినాయి అనుకోండి, ఇబ్బంది అయితే ఏమీ ఉండదు. డ్రెస్ పాడవటం కానీ ఇటువంటివి కానీ ఏమీ ఉండవు. ఇటువంటివన్నీ మీకు తెలియచేయటం కోసమే ఈ వీడియో చేస్తున్నాను అనమాట అండి. షైవేలో చాలా వెరైటీస్ ఉంటాయి, అలానే చాలా ఆఫర్స్ కూడా ఉన్నాయి. మనకి నచ్చిన ఆర్డర్ పెట్టుకుని ఇంటికి వచ్చిన తర్వాతే మనీ పే చేయొచ్చు. అంటే సిఓడి ఆప్షన్ కూడా ఉన్నది. ఇన్ కేసు సైజ్ ఏమన్నా ప్రాబ్లం వచ్చినా ఎక్స్చేంజ్ అండ్ రిటర్న్ పాలసీ కూడా ఉన్నది. ఏంటండి సిల్లీగా ఇటువంటి విషయాలన్నీ కూడా చెప్తున్నారు అని ఎవరన్నా అనుకోవచ్చు. ఇది గర్ల్ థింగ్ అండి. ఇది ఆడవాళ్ళందరికీ తెలియవలసిన విషయం. పూర్వం అనుకోండి ఆడవాళ్ళం ఎక్కువ ఆడవాళ్ళు ఎక్కువ బయటకు వచ్చేవాళ్ళు కాదు, ఇంట్లోనే ఉండేవాళ్ళు. మడి చీరలో, పొడి చీరలో, మొతక చీరలో ఒక చీరలు కట్టుకుని ఇంట్లో ఉండేవాళ్ళు కదండి. కానీ ఇప్పుడు బయటికి రాకుండా ఆడవాళ్ళం అవదండి. ఉద్యోగాలు చేస్తున్నాం, బిజినెస్లు చేస్తున్నాం, బయటకు వెళ్తున్నాం, ఫంక్షన్లు, షాపింగ్లు. అసలు ఒక్కటేంటండి, మేము బయటికి రాము, ఇంట్లోనే ఉంటామంటే కుదురుతుందా అండి? అలా బయటికి వెళ్ళేటప్పుడు మరి ఇంకొంచెం జాగ్రత్తగా డ్రెస్సింగ్ చేసుకుని వెళ్ళాలి. ఇది కూడా అందరూ చెప్పే విషయం కాదండి. అందుకనే నేను ఈ విషయాన్ని కూడా విడమర్చి చెప్తున్నాను. ఎవరు ఏమీ ఇబ్బంది పడొద్దు, నెగిటివ్గా కూడా తీసుకోవద్దండి. ఒకవేళ మీకు నచ్చలేదు ఈ టాపిక్ అంటే వదిలేయండి. ఇన్నర్స్ పట్ల కూడా సరైన నాలెడ్జ్ ఉండాలండి. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ లేకపోతే స్కిప్ చేసేయండి, పర్లేదు. ఎవరో ఒకళ్ళకి ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఉద్యోగాలకి, జాబ్స్కి వెళ్ళేవాళ్ళు. ఎందుకంటే 100 మందిలో కలిసి మనం మెలగాలండి. అలానే ఇలా పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద ఉన్నవాళ్ళం మనం అందరం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వేరేగా కాదండి, నేను తప్పుడు మీనింగ్గా కాదు చెప్పటం. మనం పర్ఫెక్ట్గా ఉండి ఎదుటి వాళ్ళు కొంచెం చులకనగా చూసినా సరే హర్ట్ అయిపోతాం కదా. అటువంటి ఛాన్స్ మనం ఇవ్వద్దు ఎవరికీను. షైవేలో ఇప్పుడు నడుస్తున్న ఈ ఆఫర్లన్నీ కూడా చాలా బాగున్నాయండి. ఇప్పుడు కావాల్సిన వాళ్ళందరూ చక్కగా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేసుకోండి. డిస్క్రిప్షన్లో నేను వివరాలన్నీ ఇస్తున్నాను కదా, అవి చూసి చక్కగా ఆర్డర్ చేసుకోండి. ఎందుకంటే మనం ఈ కొనుక్కునే 1-2 బ్రాలు మంచి పర్ఫెక్ట్గా కొనుక్కోవాలండి, అంతే. ఒక అల్మారా నిండా, ఒక షెల్ఫ్ నిండా ఏం పెట్టుకోం కదా ఇన్నర్స్ని. కానీ తీసుకునే 1-2 అయినా సరే జాగ్రత్తగా ఎంచి మనకి సూట్ అయినవి, కంఫర్టబుల్గా ఉండేవి, బ్రాండెడ్వి, ఇబ్బంది కలిగించినవి, ఆరోగ్యానికి చేటు చెయ్యనివి కొనుక్కోవాలన్నమాట. అందుకనే నేను షైవేని సజెస్ట్ చేస్తున్నాను అనమాట అండి. ఈ విషయాన్ని కూడా పరిగణలోకి తీసుకోండి. ఓకే అండి. నేను ఈరోజు చెప్పిన ఈ విషయాలన్నీ మీకు అంతో ఇంతో ఎవరికైనా ఉపయోగపడితే నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతానండి. ఈ రోజుకైతే ఇదేనండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. అప్పటి వరకు ఉంటానండి.